హలో అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఒక స్మాల్ అనౌన్స్‌మెంట్ అండి. సో, చాలామంది కూడా ఏంటంటే, మన నుంచి అయితే లైవ్ బూట్ క్యాంప్ అయితే అడుగుతున్నారు. సో, జీరా క్లౌడ్ బేసిస్ మీద. సో, నేనైతే ఈ డిసెంబర్ సెకండ్ వీక్‌లో అయితే ఒక లైవ్ బూట్ క్యాంప్ అయితే స్టార్ట్ చేయబోతున్నాను. బేస్డ్ ఆన్ అట్లాసియన్ క్లౌడ్ అండ్ ఆటోమేషన్. మన ఛానల్‌లోకి వెళ్ళి పోస్ట్ అనే ట్యాబ్‌లోకి వెళ్ళి చూస్తే ఒక పోస్ట్ అయితే ఉంటుంది ఇక్కడ ఏఏ పవర్డ్ జీరా అడ్మినిస్ట్రేషన్ అని. సో దిస్ ఇస్ ద కోర్స్. దీన్ని అయితే మనము డిసెంబర్ సెకండ్ వీక్లో అయితే స్టార్ట్ చేస్తాము. సో దానికి సంబంధించిన అనౌన్స్మెంట్స్, డెమోకి సంబంధించిన లింక్స్ కానీ, అట్లాగే ఫీ రిలేటెడ్ కానీ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది యాక్చువల్గా కోర్స్ అనేది. సో అలాంటి డీటెయిల్స్ అన్నీ కూడా మనమైతే ఒక వాట్సాప్ కమ్యూనిటీ అయితే స్టార్ట్ చేసాం. మీరు కనుక జాయిన్ అవ్వకపోతే, అలాగే ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఈ కోర్స్లో జాయిన్ అవుదామని, సో డెఫినెట్గా అయితే దీంట్లో అయితే జాయిన్ అవ్వండి. అట్లాగే ఈ కోర్స్ గురించి నేనైతే పూర్తిగా ఇంకొక వీడియో అయితే చేస్తాను. సో దాని ద్వారా అయితే కంప్లీట్గా ఒక ఐడియా అయితే వస్తుంది. సో బేసిక్గా ఏంటంటే దీంట్లో మనం ఈ టూల్స్ అయితే డిస్కస్ చేయబోతున్నాం. సో ఈ కోర్స్ అనేది ఏంటంటే నాట్ ఓన్లీ జీరా అడ్మినిస్ట్రేషన్, ఇది ఒక స్టెప్పింగ్ స్టోన్. మీకు డెవాప్స్లోకి ఎంట్రీ అవ్వడానికి ఒక స్టెప్పింగ్ స్టోన్ లాగా అయితే మీకైతే పనికొస్తుంది. సో దీని గురించి పూర్తి సమాచారం అయితే మళ్ళీ మనం ఇంకొక వీడియోలో అయితే మనము డిస్కస్ చేద్దాం. ఓకేనా? సో ఇంట్రెస్ట్ ఉంటే కనుక సో ఈ పోస్ట్లోకి వెళ్ళిపోయి మీరైతే ఇక్కడ వాట్సాప్ కమ్యూనిటీ ఉంటుంది. సో దీంట్లో అయితే జాయిన్ అవ్వండి. నేను అనౌన్స్మెంట్స్ అనేవి డిసెంబర్ ఫస్ట్ వీక్ నుంచి అయితే మనం అయితే ఈ కోర్స్ ఎలా ఉండబోతుందని దానికి సంబంధించిన పూర్తి సమాచారం ఈ ఛానల్లో, ఈ కమ్యూనిటీలో అయితే మీకు పెట్టడం జరుగుతుంది. ఓకేనా? సో ఇప్పుడు మనము ఈ రెస్ట్ ఏపీఐ కోర్సులో భాగంగా మనం ఆల్రెడీ 4 లెసన్స్ అయితే కంప్లీట్ చేసాము. సో మీరు కనుక దయచేసి అవి చూడకపోతే అవి ముఖ్యంగా చూడండి. అదొక బేసిక్ ఫౌండేషన్ లాగా ఉంటుంది. మీకు ఒక ఐడియా అయితే డెఫినెట్గా వస్తుంది రెస్ట్ ఏపీఐ గురించి. అట్లాగే ఒక కాన్ఫిడెన్స్ అయితే బిల్డ్ అవుతుంది. కాబట్టి అవి చూడండి. అవి చూసిన తర్వాత ఇక్కడికి రండి. సో ఇక్కడ ఏంటంటే మనం ఇక్కడ ఏపీఐ టోకెన్ని ఎలా జనరేట్ చేయాలి అనేది చూద్దాం. సో ముఖ్యంగా మీరు రెస్ట్ ఏపీఐ ద్వారా మీరు జీరా ఇన్స్టాన్స్తో ఇంటరాక్ట్ అవ్వాలి అంటే ఏపీఐ టోకెన్ ఉండాలి. అట్లాగే మీకు ఒక అకౌంట్ అనేది ఉండాలి కదా. సో ఇక్కడ నేనైతే ప్రస్తుతం నా జీరా అకౌంట్లో అయితే ఉన్నాను. ఇప్పుడు నేను ఈ అకౌంట్లో ఏపీఐ టోకెన్ క్రియేట్ చేయాలి. ఎలా చేయాలి అంటే ఇక్కడ మీ ప్రొఫైల్ ఉంది కదా. సో ఈ ప్రొఫైల్ మీద క్లిక్ చేయాలి, సెట్టింగ్స్ బటన్ కాదు. సో ఏపీఐ టోకెన్ అనేది కూడా వ్యక్తులకు సంబంధించిన టోకెన్ అనమాట. సో ఒక యూజర్కి సంబంధించిన టోకెన్ కాబట్టి మీరు మీ ప్రొఫైల్ ఐకాన్ మీద క్లిక్ చేస్తే అకౌంట్ సెట్టింగ్స్ అనేది ఉంటుంది. దీని మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేస్తే కనుక ఇక్కడ సెక్యూరిటీ అనేది ఉంటుంది. దీన్ని క్లిక్ చేయండి. ఇక్కడ ఏపీఐ టోకెన్స్ అనేది ఉంటుంది. క్రియేట్ అండ్ మేనేజ్ ఏపీఐ టోకెన్స్ అనమాట. సో దీన్ని క్లిక్ చేయండి. సో ఇక్కడైతే మీరైతే ఒక వెరిఫికేషన్ కోడ్ అయితే మీ మెయిల్కి వస్తుంది. సో ఆల్ రైట్, చూడండి, దిస్ ఇస్ ద ఏపీఐ టోకెన్ స్పేస్. యాక్చువల్గా ఆల్రెడీ నాకు ఒక 3 టోకెన్స్ ఉన్నాయి. బట్ నేను అట్లా యూజ్ చేయట్లేదు కాబట్టి నేను జస్ట్ ఫస్ట్ వాటిని రివోక్ చేస్తాను. లెట్ మీ రివోక్. ఓకే. సో ఇలా క్లీన్గా అయితే డాష్ బోర్డ్ ఉంటుంది. ఇక్కడ చూస్తే కనుక మనకు 2 ఆప్షన్స్ ఉన్నాయి కదా, క్రియేట్ ఏపీఐ టోకెన్ అట్లాగే క్రియేట్ ఏపీఐ టోకెన్ విత్ స్కోప్స్ అని. ఫస్ట్ అయితే క్రియేట్ ఏపీఐ టోకెన్ అని చూద్దాము. చూడండి, ఇక్కడ యువర్ ఏపీఐ టోకెన్స్ నీడ్ టు బి ట్రీటెడ్ యాజ్ సెక్యూర్లీ యాజ్ అదర్ పాస్వర్డ్. చూడండి, యూ కెన్ ఓన్లీ క్రియేట్ maximum of 25 tokens at a time. New tokens may take up to a minute to work after they have been created. సో మీరు టోకెన్ క్రియేట్ చేసిన తర్వాత కనీసం 1 నిమిషమైనా పట్టొచ్చు అని చెప్తున్నారు. సో మీరు క్రియేట్ చేసిన వెంటనే మీరు ట్రై చేస్తే ఒక్కోసారి వర్క్ అవ్వకపోవచ్చు. బట్ యూ హ్యావ్ టు వెయిట్ ఫర్ 1 minute అనమాట. సో దాంతోపాటు ఏపీఐ టోకెన్ అనేది మన పాస్వర్డ్ అనేది ఎంత సెక్యూర్గా ఉంచుకుంటామో అట్లాగే ఏపీఐ టోకెన్ కూడా అంతే జాగ్రత్తగా ఉంచుకోవాలి అనేది కూడా ఇక్కడ మనకు ఒక వార్నింగ్ అయితే ఇస్తూ ఉన్నారు. లెట్ us ట్రై టు క్రియేట్ ఏపీఐ టోకెన్. ఇక్కడ నేను ఒక సపోజ్ రెస్ట్ ఏపీఐ టోకెన్ అని ఇస్తున్నాను పేరు. సో మనకైతే సజెషన్ ఇస్తున్నారు. ఇక్కడ ఏంటంటే మనకి ఏపీఐ టోకెన్స్ అనేవి మనం క్రియేట్ చేస్తా పోతున్న కొద్దీ ఒక యూస్ కేస్ని బేస్ చేసుకొని, సో అదొక మీనింగ్ఫుల్గా ఉంటే కనుక మన వేరే జీరా అడ్మిన్, మన జూనియర్ అడ్మిన్ కానీ వేరే వాళ్ళు వచ్చి చూసినా కానీ సో ఆ ఏపీఐ టోకెన్ ఎందుకు క్రియేట్ చేశారు అనేది ఎవరు చూసినా కూడా అర్థమయ్యే విధంగా ఒక నేమ్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఆర్గనైజేషన్లో చాలా ఇంపార్టెంట్. ఒక స్టాండర్డ్ నేమ్ అయితే మీరు ఫాలో అవ్వండి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఏపీఐ టోకెన్ 1 అప్డేటెడ్ డైలీ రిపోర్ట్. సో ఈ డైలీ రిపోర్ట్ కోసం ఈ టోకెన్ అయితే క్రియేట్ చేశారు.
ఓకేనా? సో అట్లా ఒక మీనింగ్ అయితే వచ్చేలాగా అయితే మీరైతే ఏపీఐ టోకెన్ నేమ్ ఇది చాలా ఇంపార్టెంట్. తర్వాత ఏంటంటే కన్ఫ్యూజన్ లేకుండా ఉంటుంది. అసలు ఏ టోకెన్ ఎందుకు క్రియేట్ చేసాము అనేది మనకు ఒక ఐడియా వస్తుందన్నమాట. అట్లాగే ఇక్కడ ఎక్స్పైరీ డేట్ అనేది ఉంది. ఏపీఐ టోకెన్ ఇదివరకు మనకేంటంటే లైఫ్ లాంగ్ ఉండేది. ఇప్పుడు ఏంటంటే ఎక్స్పైరీ డేట్ ఉంది. ఎక్స్పైర్స్ ఆన్. సో మీరైతే ఇక్కడ డేట్ అయితే ఇచ్చుకోవచ్చు. సపోజ్ 1 మంత్, సపోజ్ చూడండి ఇక్కడ మ్యాక్సిమం నాకు తెలిసి ఫర్ యువర్ సెక్యూరిటీ టోకెన్స్ కెన్ లాస్ట్ నో లాంగర్ దాన్ ఏ ఇయర్. సో 1 సంవత్సరం కంటే ఎక్కువ ఎక్స్పైరీ డేట్ అయితే మీరు ఇవ్వలేరు. ఓకేనా? సో నవంబర్ చూడండి, నవంబర్ 28 దాకా, యాక్చువల్గా ఇవాళ 28 డేట్. సో నవంబర్ 28 దాకా అయితే మనకి యాక్సెస్ అయితే ఉంది. అలా ఎక్స్పైరీ ఓకేనా, అలా ఇచ్చేసి మనం క్రియేట్ చేసామనుకోండి, ఏపీఐ టోకెన్ అనేది క్రియేట్ అవుతుంది. చూడండి, క్రియేటెడ్ ఏపీఐ టోకెన్, రెస్ట్ ఏపీఐ టోకెన్. సో ఇది మనకు టోకెన్ అనమాట. దీన్ని కాపీ చేసుకొని మనం మన స్క్రిప్ట్స్లో దాన్ని యూస్ చేసుకోవచ్చు. ఓకేనా, లెట్ us డన్. సో నెక్స్ట్ వే ఏంటంటే క్రియేట్ ఏపీఐ టోకెన్ విత్ స్కోప్స్. సో ఇది ఎక్స్ట్రా మనకి అడ్వాంటేజ్ ఇస్తుంది. సో ఎక్స్పైరీ డేట్తో పాటు మనం స్కోప్ను కూడా ఇక్కడ మనము చెప్పాల్సి ఉంటుంది. స్కోప్ అంటే ఏంటి? ఒకసారి అయితే మనము జీరా క్లౌడ్ రెస్ట్ ఏపీఐ డాక్యుమెంటేషన్కి అయితే వెళ్దాము. జీరా క్లౌడ్ రెస్ట్ ఏపీఐ, ద జీరా క్లౌడ్ ప్లాట్ఫామ్ రెస్ట్ ఏపీఐ. సో మీకు లెఫ్ట్ సైడ్ వస్తే కనుక మీకు ఇష్యూస్ అని ఉంటుంది. సో ఇష్యూస్లో సపోజ్ క్రియేట్ ఇష్యూ చూద్దాం. సో క్రియేట్ ఇష్యూలో మీరు కనుక చూస్తే ఇక్కడ స్కోప్స్ అని ఉంటుంది. OAuth 2.0 స్కోప్స్ రిక్వైర్డ్. చూడండి ఇక్కడ క్లాసిక్, రైట్ జీరా వర్క్, రైట్ జీరా ఇష్యూ. సో ఇవన్నీ కూడా మనకి ఏంటంటే స్కోప్స్ అనమాట. క్లాసిక్ అయితే కనుక రైట్ జీరా వర్క్, గ్రాన్యులర్ ఇంకా మీరు డీప్గా వెళ్తే కనుక సో కమెంట్ జీరా, కమెంట్ ప్రాపర్టీ చూడండి, అటాచ్మెంట్, రీడ్ ఇష్యూ. సో ఇట్లా కొన్ని ప్రాపర్టీస్ అయితే ఉన్నాయి. సో ఈ ప్రాపర్టీస్ ఈ కేవలం మనము క్రియేట్ ఇష్యూని క్రియేట్ చేయడానికే మనము ఏపీఐ టోకెన్ యూజ్ చేస్తే కనుక సో ఈ ప్రాపర్టీస్ని మనం ఈ స్కోప్స్ అయితే మనం అసైన్ చేయొచ్చు ఏపీఐ టోకెన్కి. సో అట్లాంటప్పుడు మాత్రమే ఇది వర్క్ అవుతుంది. సపోజ్ క్రియేట్ ఇష్యూ అని ఇస్తున్నాను, జస్ట్ ఒక నేమ్. సో ఎక్స్పైరీ డేట్ వచ్చేసరికి December 5 అని చేస్తున్నాను. నెక్స్ట్ సో ఇక్కడ చూడండి, సెలెక్ట్ ఏపీఐ టోకెన్ యాప్. ఏ యాప్ని మీరు సెలెక్ట్ చేస్తున్నారు? ఇది నేను జీరాకి యూజ్ చేస్తున్నాను. నెక్స్ట్ సో ఇక్కడ గ్రాన్యులర్ స్కోప్ టైప్ చూడండి, గ్రాన్యులర్ స్కోప్ నేము, అలాగే స్కోప్ డిస్క్రిప్షన్ కూడా మనకి అవైలబుల్గా ఉంటుంది. సపోజ్ రైట్ అనేది కనుక మీరు టైప్ చేస్తే ఇక్కడ చూడండి, సో రైట్ అవతార్ జీరా, సో ఇట్లా ఉన్నాయి. సో ఇట్లా మీరు ఒక్కొక్కటి చదువుకుంటూ చేసుకునే దానికంటే మీకు డాక్యుమెంటేషన్ బేస్ చేసుకొని, సపోజ్ నాకు క్రియేట్ ఇష్యూ ఉంది, క్రియేట్ ఇష్యూకి ఏమేమి స్కోప్స్ ఉండాలి, సో ఈ స్కోప్స్ అన్ని మనం అసైన్ చేయొచ్చు. కాపీ పేస్ట్. సో ఇది క్లాసిక్. అట్లాగే సో మిగతా అవన్నీ చూడండి, రైట్ ఇష్యూ జీరా, క్రియేట్ అండ్ అప్డేట్ ఇష్యూస్. ఇక్కడ చూడండి స్కోప్ డెఫినేషన్, క్రియేట్ అప్డేట్ ఇష్యూ. చూడండి మూవ్ ఇష్యూస్ అండ్ అప్డేట్ ఇష్యూ ఎస్టిమేట్స్. సో ఇక్కడ మీరు డాక్యుమెంటేషన్లో చూసినప్పుడు ఇక్కడ రైట్ కమెంట్ జీరా అని ఉంది. దీని డెఫినేషన్ మీకు తెలియదు, ఇది ఎందుకో తెలియదు. కానీ మీరు ఇక్కడ స్కోప్స్లో సెర్చ్ చేస్తే ఇక్కడ క్రియేట్ అండ్ అప్డేట్ ఇష్యూ కామెంట్స్. సపోజ్ రీడ్ ఇష్యూ జీరా. ఓకేనా, క్లిక్ ఆన్ నెక్స్ట్. నాకు ఆ స్కోప్స్ చాలు. చూడండి, క్రియేట్ ఇష్యూ నేము, ఎక్స్పైరీ డేట్ ఇది, స్కోప్స్ ఇవి, యాప్స్ ఇవి, క్రియేట్ టోకెన్. సో క్రియేటెడ్ ఏపీఐ టోకెన్, ఇది టోకెన్ అనమాట. ఓకేనా, మస్ట్ అండ్ షుడ్గా మీరు కాపీ చేసుకోవాలి, తర్వాతే క్లోజ్ చేయండి. ఒక్కసారి కనుక మీరు క్లోజ్ చేసేస్తే మళ్ళీ మీ ఏపీఐ టోకెన్ అయితే మీరు రిట్రీవ్ చేసుకోలేరు. క్లోజ్ చేస్తున్నా చూడండి, ఇక్కడ ఏపీఐ టోకెన్ మళ్ళీ నేను చూడాలి అంటే కుదరదు. సో మీరు క్రియేట్ చేసిన తర్వాత ఆ క్లోజ్ బటన్ నొక్కే ముందే మీరు కాపీ చేసుకొని ఎక్కడన్నా సేవ్ చేసుకొని పెట్టుకోండి. ఓకేనా, సో దట్స్ ఇట్. సో చాలా సింపుల్ కదా. ఇక్కడ మీరు తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే, సో యూ హ్యావ్ టు గివ్ ఏ మీనింగ్ఫుల్ నేమ్ అండ్ యూ హ్యావ్ టు కాపీ ద టోకెన్ బిఫోర్ క్లికింగ్ ఆన్ ద క్లోజ్ బటన్. అండ్ దీన్ని
ఎవరికి వేరే వాళ్ళకైతే షేర్ చేయకూడదు. కాకపోతే ఏంటంటే ఆర్గనైజేషన్ ఎలా ఉంటుంది అంటే వేరే టీమ్స్ కూడా జిరా అడ్మిన్‌ని అడుగుతారు. సో, రెస్ట్ ఏపీఐతో ఇంటరాక్ట్ అవ్వాలి. ఐ నీడ్ ఏ టోకెన్ ఫర్ సమ్ జనరిక్ యూజర్. ఓకే. సో, జనరిక్ యూజర్ అంటే ఏంటంటే ఆర్గనైజేషన్‌లో ఎలా ఉంటుందంటే సో, యాక్చువల్‌గా ఇక్కడ నా పర్సనల్ అకౌంట్ నుంచి నేనైతే టోకెన్‌ని నేను క్రియేట్ చేశాను కదా! సో, ఇది మై యూజర్ ఐడీ. అకౌంట్ సెట్టింగ్స్‌కి వెళ్తున్నాను. సో, వెళ్ళి అంటే ఏమవుతుందంటే ఎవరు నా ఏపీఐ టోకెన్ యూజ్ చేసి వేరే వాళ్ళు టికెట్ క్రియేట్ చేస్తే అది నేను చేసినట్టుగానే కనబడుతుంది. అలాగే కామెంట్ పెట్టినా కూడా నేను చేసినట్టు కనబడుతుంది. సో, ఆర్గనైజేషన్‌లో ఒక జనరిక్ యూజర్ అయితే క్రియేట్ చేస్తారు. ఒక ఫంక్షనల్ యూజర్ అనమాట. ఒక రోబో యూజర్. సో, అది అందరికీ కూడా ఫంక్షనల్ యూజర్ అని తెలుసు. దానికి కూడా పేరు కూడా అట్లాగే ఫంక్షనల్ యూజర్ అని పెడతారు. అప్పుడు ఏమవుతుందంటే ఆ ఫంక్షనల్ యూజర్‌కి మీరు ఏపీఐ టోకెన్‌ని క్రియేట్ చేయాలి. యూజువల్‌గా ఏంటంటే ఆర్గనైజేషన్‌లో ఆ ఫంక్షనల్ యూజర్ యొక్క క్రెడెన్షియల్స్ అన్నీ కూడా మీ దగ్గరే ఉంటాయి. మీరు ఎట్లాగైతే మీ యూజర్ ఐడి ద్వారా మీరు లాగిన్ అవుతారో ఫంక్షనల్ యూజర్ ద్వారా కూడా మీరు లాగిన్ అవ్వచ్చు జీరాలోకి. లాగిన్ అయిపోయి ఇక్కడ ఫంక్షనల్ యూజర్ అని కనిపిస్తుంది. అకౌంట్ సెట్టింగ్స్‌లోకి వెళ్ళిపోయి టోకెన్ క్రియేట్ చేసి ఇస్తారు. అప్పుడేమవుతుందంటే ఎవ్రీ ట్రాన్సాక్షన్ కూడా ఫంక్షనల్ యూజర్ పేరు మీదగానే జరుగుతాయి. ఎవరు టికెట్ క్రియేట్ చేశారు ఫంక్షనల్ యూజర్. ఎవరు కామెంట్ పెట్టారు ఫంక్షనల్ యూజర్ అనేది మనకు క్లియర్‌గా కనిపిస్తుందన్నమాట. ఆల్రైట్. థ్యాంక్ యూ. ఈ వీడియో నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి. అట్లాగే మీరు ఎవరికైనా షేర్ చేయాలనుకుంటే షేర్ చేయండి. థ్యాంక్ యూ.